చెత్త అని. మీరందరూ జంక్ ఫుడ్స్ తింటున్నారా లేదా? తింటున్నారా? మరి దాని పేరే జంక్. జంక్ అయినప్పుడు తినచ్చా లేదా? ఇప్పుడు మనం వాటికి సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నాం. అది ఒక పత్రికలో వచ్చిన వార్త. ఆ వార్త ఏమిటి? ఒబేస్ at 6, డయాబెటిక్ at 10. అంటే 6 సంవత్సరాలకే ఊబకాయం వచ్చేస్తుంది, పొట్ట వచ్చేస్తుంది, మనుషులు తిరగలేనంత బరువు పెరుగుతున్నారు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. రెండోది డయాబెటిక్ at 10, అంటే 10 సంవత్సరాలకే షుగర్ జబ్బు వచ్చేస్తుంది. పిల్లలకు సంబంధించిన ఆరోగ్యం మీద దేశవ్యాప్తంగా సర్వే చేసి ఆ సర్వేలో తేలిన విషయాలని మీద ఒక వార్త రాశారు. అది ఒక మధ్యలో ఒక పాప ఉంది కదా, ఆ పాప ఎంత 10 సంవత్సరాల వయసులో ఉన్న పాపకే షుగర్ వచ్చేసింది. ఎందుకు వచ్చింది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ఇంకొక సర్వే ఇది. 1 in 3 ఇండియన్ చిల్డ్రన్, అంటే ప్రతి 3లో ఒకరికి మన దేశంలో ఉన్న ఇంటి పిల్లలకి ఏ ఏజ్ గ్రూప్లో 5 to 9, అంటే 5 నుంచి 9 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న ఇంటి వాళ్ళకి ఏముందట? హ్యాస్ హై ట్రైగ్లిజరైడ్స్. గ్లిజరైడ్స్ అంటే ఇది మీరు కొలెస్ట్రాల్ అనే పేరు ఉంటారు. ఈ కొలెస్ట్రాల్లో తీసే లెక్కల్లో ట్రైగ్లిజరైడ్స్ అనేది ఒక అందులో ఒక అంశం అన్నమాట. ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరిగితే ఏం జరుగుద్ది అంటే గుండెలో, మన శరీరంలో గుండె నుంచి రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఆ రక్త ప్రసరణ జరిగే దానికి ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి పెరిగితే రక్తనాళాలు పూడుకుపోయి రక్త ప్రసరణ దెబ్బతిని బీపీ పెరుగుతుంది, గుండె సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితి, అటువంటి ప్రమాదంలో ఎంతమంది ఉన్నారు? 1 in 3, ప్రతి 3లో ఒకరికి ఈ సమస్య ఎన్ని సంవత్సరాల వయసులో వస్తుంది? 5 నుంచి 9 సంవత్సరాల వయసులో వస్తున్నట్టుగా రిపోర్ట్లు వచ్చినాయి. ఇదంతా ఈ గ్రాఫ్లో ఉంది కదా. పైకి వెస్ట్ బెంగాల్, తర్వాత అస్సాం, అంటే ఆ గీత పైకి పోయే కొద్దీ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అనేది చూపిస్తూ ఆ గ్రాఫ్ వేశారు. ఏ రాష్ట్రాల్లో, భారతదేశంలో 23-24 రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆ రాష్ట్రాలకు సంబంధించిన దానికి సంబంధించిన దాంట్లో ఎక్కడెక్కడ ఎట్లా ఉందనే దాని మీద తీసిన లెక్కలై. కాబట్టి అంటే మొత్తం మీద ఆరోగ్యం ఏమిటి అంటే మా వయసుకు వచ్చిన తర్వాత అంతో ఎంతో జబ్బులు వస్తాయి. ఎక్కువ మందికి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన తర్వాత జబ్బులు వస్తాయి. కానీ ఇప్పుడు ఈ రిపోర్ట్లు ఏం చెబుతున్నాయి? 5 నుంచి 9 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపలే షుగర్ జబ్బు వచ్చేస్తుంది, బీపీ జబ్బు వచ్చేస్తుంది, ఊబకాయం వస్తుంది, రకరకాలైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ ఆరోగ్య సమస్యలు రావడానికి కారణం ఏమిటి? దీని మీద పరిశోధన చేశారు. ఆ పరిశోధనలో వాళ్ళు చెప్పింది ఏమిటి అంటే పిల్లల్లో జంక్ ఫుడ్ తినే అలవాటు పెరిగింది. జంక్ ఫుడ్ అంటే ఏమిటి చూద్దాం. నెక్స్ట్, జంక్ ఫుడ్స్ అంటే ఏమిటి అంటే మొదటి విషయం ఏమిటి దాంట్లో అంటే అనారోగ్యమైన చెత్త తిండి. జంక్ ఫుడ్ అంటేనే దాంట్లో ఏముంటాయి అంటే అధిక క్యాలరీలు ఉంటాయి, అంటే శక్తి వస్తుంది, దాంట్లో షుగర్ వస్తుంది, తర్వాత అధిక చక్కెర, అధిక ఉప్పు, కృత్రిమ రసాయనాలు, కృత్రిమ రుచులు. ఇవి రుచికరంగా ఉంటాయి తినడానికి. అయితే దాంతో వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే పోషక విలువలు ఉండవు. పోషక విలువలు అంటే మీరందరూ సైన్స్ చదువుతున్నారు కదా, మన ఆహారంలో ఏమేమి ఉండాలి చెప్పండి? కార్బోహైడ్రేట్ ఉంటాయి, గట్టిగా చెప్పండి. కార్బోహైడ్రేట్లతో పాటు ప్రోటీన్లు ఉంటాయి, ప్రోటీన్లతో పాటు ఫ్యాట్స్ ఉంటాయి, ఇవి కాక విటమిన్లు ఉంటాయి, ఇంకా మినరల్స్ ఉంటాయి. కాబట్టి ఈ 5 రకాలైన ఇంటివి ఉండాలి. ఈ జంక్ ఫుడ్స్లో ఏముంటాయి అంటే ఒక్క షుగరు, క్యాలరీస్ ఉంటాయి తప్ప ఇందులో విటమిన్స్ ఉండవు, మినరల్స్ ఉండవు, మిగిలిన ఆరోగ్యకరమైన అంశాలు ఏవి ఉండవు. ఏముండవంటే ఇప్పుడు విటమిన్లు ఏమి ఉండవు, మినరల్స్ ఏమి ఉండవు, ఫ్యాట్స్ ఉంటాయి. ఫ్యాట్స్ మంచి ఫ్యాట్స్, చెడ్డ ఫ్యాట్స్ ఉంటాయి, అది కూడా వస్తుంది. చూద్దాం. ఇవన్నీ జంక్ ఫుడ్స్కి ఉదాహరణలు. అంటే ఏమేంటి? కుర్కురే, లేసు, చిప్స్, నమ్కీన్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, కూల్ డ్రింకులు, ఇంకా ఇలా. నెక్స్ట్ కూల్ డ్రింకులు, తర్వాత పిజ్జా, బర్గర్, నూడిల్స్, ఫ్రైడ్ చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్, కూల్ డ్రింక్స్,
నెక్స్ట్ తీపి పదార్థాలు అంటే మీరు బేకరీలో పోయి తినేవన్నీ జంక్ ఫుడ్సే, స్వీట్ షాప్లో పోయి తినేవన్నీ జంక్ ఫుడ్సే. ఇక్కడ చూడండి ఇవన్నీ విటమిన్స్కి సంబంధించిన ఏంటి షీట్ అది. అంటే ఇందులో కొంచెం ఏమైనా ఇది చేయడానికి వీలైతే విటమిన్లు మీకు తెలుసు. ఏ విటమిన్ ఎందుకు అవసరం? కంటి జబ్బులు రాకుండా ఉండడానికి అవసరం. ఏ విటమిన్ లోపిస్తే ఏమొస్తాయి? కంటి జబ్బు వస్తుంది. అట్లా డి విటమిన్ లోపిస్తే ఏమొస్తాయి? ఈ మధ్యకాలంలో డి విటమిన్ గురించి ఎక్కువ చెబుతున్నారు. డి విటమిన్ లోపిస్తే అనేక రకాలైన సమస్యలు వస్తాయి. బి విటమిన్ లోపిస్తే బి కాంప్లెక్స్, స్కర్వీ లాంటి వ్యాధులు వస్తాయి, బలహీనత వస్తాయి, నరాల బలహీనత వస్తాయి. అట్లాగే కే విటమిన్, దీన్ని బ్లడ్ క్లాటింగ్, రక్తం గడ్డగట్టదు కే విటమిన్ లేకపోతే. అట్లాగే ఈ విటమిన్, సి విటమిన్, ఇవన్నీ కూడా మనకి కావాలి. ఈ విటమిన్లో ఏవి కూడా జంక్ ఫుడ్స్లో ఉండవు. కాబట్టి విటమిన్లు అవసరము అనేది మనకు తెలుసు, కానీ ఈ ఆహారాల్లో ఏ ఒక్క విటమిన్ కూడా రాదు. అది మనం గమనించుకోవాల్సింది. అట్లాగే మినరల్స్, ఐరన్ ఉంది. ఐరన్ మన బాడీకి అవసరం. ఇప్పుడు బ్లడ్ కావాలి, బ్లడ్ మన రక్తంలో హెమోగ్లోబిన్ పెరగాలి అంటే ఏముండాలి? మీరు బ్లడ్ డొనేట్ చేయడానికి పోతారనుకోండి, హెచ్బిఎన్స్ వస్తారు. హెచ్బి 14 లేకపోతే మగవాళ్ళకి, అట్లాగే ఆడవాళ్ళకి 11 లేకపోతే మీకు రక్తహీనత ఉంది, మీ దగ్గర రక్తం తీసుకోము, మీరు ఇనెలిజిబుల్ అని పక్కన పెడతారు మనం. అందువల్ల రక్తహీనత రావడానికి కారణం ఏమిటి అంటే ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్, మెగ్నీషియము, కాల్షియము. కాల్షియం లేకపోతే ఏం జరుగుద్ది? కాల్షియం లేకపోతే ఎముకలు పెంచుపారుతాయి. ఎముకలు మనం ఆటలాడాలన్నా, బరువులు ఎత్తాలన్నా మన ఎముకలు గట్టిగా ఉండాలి కదా. ఎముకలు గట్టిగా ఉండాలి అని అంటే కాల్షియం ఉండాలి. కాల్షియం మనం తినే ఆహారాల్లో రాకపోతే ఆటోమేటిక్గా మన ఎముకలు దెబ్బతినిపోతాయి. అందువల్ల రకరకాలైన విటమిన్లు, మినరల్స్ అన్నీ కూడా మన ఆహారాల్లో ఉండాలి. అవేవి ఈ జంక్ ఫుడ్స్లో లేవు. నెక్స్ట్ అంటే దీనికని ఏం చేశారు అని అంటే మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సిబిఎస్ఈ అనేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు ఈ మధ్య అన్ని స్కూళ్ళకి. మరి మీ స్కూల్లో పెట్టారో లేదో. ఏమని సర్క్యులర్ రిలీజ్ చేశారు అని అంటే ఈ ఆహారాలు జంక్ ఫుడ్స్ తినడం వల్ల పిల్లలకి ఊబకాయం వస్తుంది, పిల్లలకి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కనుక మీ స్కూళ్ళన్నింటిలో ఒక బోర్డు పెట్టండి. ఆ బోర్డు ఏమని పెట్టాలి అని అంటే ఏ ఫుడ్ తింటే ఎన్ని స్పూన్ల చక్కెర వస్తుంది చూడండి. ఏమొస్తుంది? 24 స్పూన్లు చక్కెర వస్తుంది ఆ ఒక్క కూల్ డ్రింక్స్ చేసా తాగితే. మనకి రోజుకి ఎంత కావాలి అంటే మహా గట్టిగా ఇదైతే 4 స్పూన్ల కంటే మించి మన రక్తం ఒప్పుకోదు. 4 స్పూన్ల వరకే మన రక్తం ఒప్పుకుంటుంది. అంతకంటే మించితే రక్తంలో షుగర్ లెవెల్ పెరుగుద్ది అంటారు. అది షుగర్ జబ్బు రావడానికి దారితీస్తాయి, అది ఊబకాయం రావడానికి దారితీస్తాయి. కాబట్టి ఒక్క కూల్ డ్రింక్స్ సీసాలోనే 24 స్పూన్ల చక్కెర ఉంది. నెక్స్ట్ అదిగో బర్జర్లో ఎన్ని ఉంది? 4.2 గ్రాములు ఉంది. ఐస్ క్రీమ్లో 21 గ్రాములు ఉంది. మీరంతా ఐస్ క్రీమ్ బ్రహ్మాండంగా ఉంది అని తింటారు. అంటే 21 గ్రాములు అంటే ఎంతో తెలుసా? ఒక్క స్పూన్లో చక్కెర 4 గ్రాములు ఉంటుంది. ఒక్క ఐస్ క్రీమ్ తింటే మీరు 5 స్పూన్లు చక్కెర తిన్నట్టు. చాక్లెట్ తింటే 19 గ్రాములు ఉంది. పిజ్జా తింటే 3.6 గ్రాములు ఉంది. సోడా 39 గ్రాములు ఉంది. అంటే దాదాపు 10 స్పూన్లు సోడా తాగితే, కూల్ డ్రింక్ తాగితే. ఫ్రూట్ జ్యూస్లో 9 గ్రాములు ఉంది. అట్లాగే చాకోస్ 10 గ్రాములు ఉంది. కుకీస్లో 15 గ్రాములు ఉంది. పాస్తాలో 4.8 గ్రాములు ఉంది. కాబట్టి మీరు తినే ఆహారంలో ఏమి చూసుకోవాలి అంటే మనం తింటున్న దాంట్లో ఎంత చక్కెర పోతూ ఉంది మన శరీరంలోకి అనేది కనుక మీకు లెక్క కనుక తెలియకపోతే, మీరు లెక్క లేకుండా తింటే ఏమి జరుగుద్ది? ఆటోమేటిక్గా శరీరం జబ్బులకు గురైంది. ఇందాక చదువుకున్నాం కదా, ముగ్గురులో ఒకరికి కొలెస్ట్రాల్ పెరిగింది. ప్రతి ముగ్గురులో ఒకరికి. 3 పిల్లలు ఒక దగ్గర నిలబెడితే ఒకరికి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే 10 మంది నిలబెడితే ఒకరికి ఊబకాయం ఉంటుంది, షుగర్ ఉంటుంది. అందువల్ల ఏమిటి జంక్ ఫుడ్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు? ఏమేమి అనారోగ్యాలు వస్తున్నాయి జంక్ ఫుడ్ వల్ల అంటే మొదటిది మధుమేహం వస్తుంది, రెండోది గుండె జబ్బులు వస్తున్నాయి,
మూడోది ఊబకాయం వస్తుంది, నాలుగోది దంత సమస్యలు వస్తున్నాయి. అంటే మీలో చాలా మంది ఇప్పటికే పళ్ళ డాక్టర్ దగ్గరికి పోయి ఉంటారు. పోయిన వాళ్ళు ఎవరో కొంచెం చేతులు ఎత్తండి. మొహమాట పడగాకండి, ఎత్తండి. నిజంగానే ఎందుకు మీరు చిన్న వయసులోనే పంటి డాక్టర్ దగ్గరికి పోయారు అంటే, పంటి డాక్టర్ దగ్గరికి మీరు పోవడానికి బహుశా ఒక కారణం ఏమిటి అంటే, మీరు తిన్న ఇంటి తీపే అవి చాక్లెట్లు కానీ స్వీట్లు కానీ రకరకాలైన రూపాల్లో మీరు తినే ఇంటి తీపి వల్ల బాగా దెబ్బతినే ఏమిటి అని అంటే మీ పళ్ళు మొదటి దెబ్బతినేవి. రెండోది ఈ ఇంకా తీవ్రమైన సమస్యలు ఏమిటి అని అంటే, ఈ జంక్ ఫుడ్స్ తిని చివరికి ఏమిటంటే అది మెదడు మీద కూడా పనిచేసి మీరు క్లాస్ రూమ్లో కూడా సరిగా పాఠం వినే పరిస్థితి ఉండదు. క్లాస్ రూమ్లో కుదురుగా కూర్చోలేరు, మూడ్ స్వింగ్స్ అంటారు. అట్లాగే చదివింది గుర్తుండదు, మతిమరుపు వస్తాయి. ఇటువంటి మెదడుకు సంబంధించిన సమస్యలు కూడా ఈ జంక్ ఫుడ్స్ వల్ల వస్తున్నాయి. ఎందుకు తెలియదు. నెక్స్ట్, ఈ ఆరోగ్యకరమైన ఆహారం అంటే, ఆరోగ్యకరమైన ఆహారం తింటే మనకేమొస్తాయి? మనకి శక్తి వస్తాయి, చర్మం తలతల మెరుస్తుంటుంది, షైనింగ్ స్కిన్ ఉంటుంది మనం కనుక మంచి ఆహారం కనుక తింటే. తర్వాత మంచి జీర్ణక్రియ, అరుగుదల బాగా తిన్నది అరిగేస్తాయి. తర్వాత దృఢమైన రోగనిరోధక శక్తి, జబ్బులు రాకుండా కాపాడే శక్తి కూడా మంచి ఆహారం తింటే వస్తుంది. కానీ జంక్ ఫుడ్స్ తింటే ఏమొస్తాయి? అలసట మరియు నీరసత. అంటే ఊరకొరకే అలసిపోతారు. కుర్రాడేమో తలా ఉంటాడు, కానీ ఒకరో 4 అడుగులు నడవమంటే, ఒకరో పరిగెత్తమంటే అలసిపోయి గసపెట్టాలి. ఏదన్నా ఒక పని చేయమంటే, ఇంట్లో ఏదన్నా ఎత్తి పెట్టమంటే అమ్మ అని చెప్పి ఇది కాదు. అందువల్ల అలసట నీరసత వస్తాయి జంక్ ఫుడ్కి. రెండోది చర్మ సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్, జల రకరకాలైన చర్మం కూడా దెబ్బతిని ఇబ్బందికరమైన దీంట్లోకి వస్తాయి. తర్వాత జీర్ణకోశ ఇబ్బందులు. చాలామంది పిల్లలకి నేను మొన్న మాట్లాడుతూ ఉంటే ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పాడు, మా పిల్లలు ఈ జంక్ ఫుడ్ తిని విరేచనాలు అయ్యి కడుపులో నొప్పి వచ్చి రకరకాలుగా బడికి కూడా రాకుండా కొట్టేస్తున్నారు సార్, అంత ఇబ్బంది వస్తుంది, పిల్లలు ఏం తింటున్నారో అర్థం కావట్లేదని చెప్పాడు. అందువల్ల జంక్ ఫుడ్ తిన్నందువల్ల తినేటప్పుడు రుచిగా ఉంటుంది, కానీ అది పొట్టలోకి పోయిన తర్వాత చాలా ఇబ్బంది పెడుతుంది. కడుపులో నొప్పి వస్తుంది, అరుగుదల మందగిస్తుంది. ఒక్కొక్కసారి ఏమైంది, అవి తిని ఇదైన తర్వాత మీరు అన్నం తినడానికి కూర్చుంటే నాకు తినబుద్ధి కావట్లేదనో లేకపోతే 4 మెతుకులు తినో ఇక చాలని చెప్పి పెట్టేస్తారు. నేను నిన్న చూసాను, మా మనవరాలు అన్నం పెట్టాము, అన్నం పెట్టేటప్పుడు తక్కువ తినేసింది, అరగంట అయింది, మళ్ళీ నాకు ఏదైనా కావాలి అని చెప్పి ఏదో ఒక తీపి పదార్థం అడుగుతుంది. అంటే ఈ తీపి తినే కొద్దీ తీపికి వ్యసనపరిచే లక్షణం ఉంది. మీకు అందరికీ తెలుసు, సారాయి తాగేవాళ్ళు తాగకుండా ఆగుతారా? ఒకసారి అలవాటు పడితే ఇంకా దాని మీదనే మనసు పోయింది, ఎట్టయినా కానీ తాగాలనే చూస్తారు. సిగరెట్ తాగేవాడు ఏం చేస్తాడు? సిగరెట్ ఆపలేడు, దాని మీదే వెళ్ళిపోతుంటుంది. దాన్ని ఎడిక్షన్ అంటాం. ఎడిక్షన్ అంటే తెలుగులో వ్యసనం. ఈ ఎడిక్షన్ ఫుడ్కి కూడా ఉందా లేదా? జంక్ ఫుడ్ తినడానికి అలవాటు పడితే అది కూడా ఎడిక్షన్. మీరు ఈరోజు 4 ప్యాకెట్లు కుర్కురేలో లేకపోతే లేసులో లేకపోతే కూల్ డ్రింక్లో ఏదో ఒకటి తాగారు, ఎట్ట దాన్ని సంపాదించాలి? ఇంట్లో వాళ్ళని గురిడి కొట్టి 10 రూపాయలు తీసుకొని ఎట్ట పోయి కొనుక్కోవాలి చాటుగా అని పిల్లలందరూ తాపత్రయపడుతుంటారు. ఎందుకు తాపత్రయపడతారు అని అంటే ఎడిక్షన్ ఉండటం వల్ల. ఈ జంక్ ఫుడ్స్కు ఉన్న ప్రధానమైన లక్షణం, దీనికి వ్యసనపరిచే గుణం ఉంది. సిగరెట్కి ఏ గుణం ఉందో, బీరు బ్రాందీ సారా తాగేవాడికి ఏ గుణం ఉందో, ఈ జంక్ ఫుడ్స్ కూడా అటువంటి లక్షణం ఉంది. నెక్స్ట్, జంక్ ఫుడ్